ఆ ఎంపీ సీటు తమ ఖాతాలోకి అనుకున్న నేతలు లెక్క తప్పడానికి కారణమేంటి? గెలుపు ధీమాతో స్థానిక నేతలు పోల్ మేనేజ్మెంట్ చేయకపోవడమే కాంగ్రెస్ కొంప ముంచిందే. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నెలన్నర రోజులు పడ్డ కష్టం ఎందుకు వృధా అయింది? ఆడబిడ్డ కొంగు చాచి అడిగినా కూడా ప్రజలు ఆమెకు ఎందుకు పట్టం కట్టలేదు? ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకోవడానికి కారకులెవరు? పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లలో హైదరాబాద్లో ఎంఐఎం పతంగి మరోసారి ఎగిరితే కాంగ్రెస్ బీజేపీ చెరిసగం సీట్లు గెలిచాయి. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు ఖాయమనుకున్న కాంగ్రెస్ పార్టీని ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై మరోసారి కాషాయ జెండా రెపరెపలాడడంతో కాంగ్రెస్ పార్టీ కంగుతింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఈ స్థానంపై గంపెడాసలు పెట్టుకుని పనిచేశారు. సీతక్క ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని నిత్యం ప్రజల్లో ఉంటూ తమ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపిస్తే ఆదిలాబాద్ని ఎలా అభివృద్ధి చేస్తామో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. పోలింగ్ ముందు దాకా కాంగ్రెస్ పార్టీని ఎంపీ సీటు కైవసం చేసుకుంటుందనే ప్రచారం జరిగినా చివరి నిమిషంలో కథ అడ్డం తిరిగింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థి నగేష్కి 5,67,885 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ 4,76,403 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సక్కు 1,37,217 ఓట్లు సాధించగా 90,932 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి నగేష్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్, ముథోల్, సిర్పూర్ నియోజకవర్గాల్లో 70,000 పైచిలుకు ఓట్ల మెజారిటీ రావడంతో నగేష్ విజయం నల్లేరు మీద నడకే అయ్యింది. సిర్పూర్లో పోలైన 132,788 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 8,427 ఓట్లు వచ్చాయి. నిర్మల్ నియోజకవర్గంలో పోలైన 190,739 ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి పడ్డ ఓట్లు కేవలం 28,642. ఇక ముథోల్లో 188,093 ఓట్లు పోలైతే కనీసం 10వ వంతు ఓట్లు కూడా కాంగ్రెస్కి పడలేదు. ఆత్రం సుగుణకు కేవలం 15,558 ఓట్లే రావడంతో ఆమె ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుగుణ 4 రౌండ్లలో స్వల్ప ఆధిక్యాన్ని సాధించినా విజయ లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయారు. కర్ణుడి చావుకి 100 కారణాలున్నట్లు ఆత్రం సుగుణ ఓటమికి ఎన్నో అంశాలు కారణమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో ఆమె కొంగు చాచి తనను గెలిపించండని అభ్యర్థించినా ఆదిలాబాద్ ప్రజలు తిరస్కరించడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలేనని లోగుట్టుని బాహాటంగా చర్చిస్తున్నారు కార్యకర్తలు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నా మిగతా సెగ్మెంట్లలో ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నేతలు పనికి రాలేదని స్పష్టమవుతోంది. పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో ఆదిలాబాద్, సిర్పూర్, నిర్మల్, ముథోల్, బోధ్ నేతల మధ్య వర్గ విభేదాలకు తోడు సరైన పోల్ మేనేజ్మెంట్ లేకపోవడమే కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమని పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం చక్కర్లు కొడుతోంది. సిర్పూర్, నిర్మల్, ముథోల్లో రాజకీయ ఉద్దండులని పేరున్న నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నా వారి రాజకీయ చిత్రత పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయలేదని క్లియర్ పిక్చర్ వచ్చింది. మరోవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క నేతలకు గీతోపదేశం చేసినా రేవంత్ రెడ్డికి సన్నిహితుడని చెప్పుకునే ఇన్ఛార్జి నేత వంటెద్దు పోకడలతోని కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్లో తల పట్టుకునే పరిస్థితి వచ్చిందని సొంత పార్టీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ నాయకుడు చెప్పిన వారికి టికెట్ ఇవ్వడం వల్లనే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పార్టీ ఒకే సీటును పరిమితమైందనే టాక్ జిల్లాలో నడుస్తోంది. మరి కాంగ్రెస్ పోస్ట్ మార్టం చేసుకుని ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలకు దిగుతుందో లేదంటే సొంత సీఎం ఇలాఖాలోనే ఎంపీ సీటు పోయింది కదా అని సైలెంట్గా ఉంటుందో చూడాలి.